కుంభరాశి వారికి 11, 12, 13వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారికి అసలు ఈ 3 రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే దీనితో పాటుగా 2 పెద్ద శుభవార్తలు కూడా వింటారు. కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ కుంభరాశి వారిదేంటంటే రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని. కుంభరాశి వారేంటంటే చాలా వరకు కూడా వీరికేంటంటే అంటే మనస్తత్వం అనేది చాలా చాలా మంచిదండి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పిల్లల మనస్తత్వం వీరిది. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే అంటే వయసుతో సంబంధం లేదనమాట. వయసు అనేది వీళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ వీరికి పెళ్ళిళ్ళు అయినప్పటికీ వీరికి పిల్లలు ఉన్నప్పటికీ ఒక వయసు వచ్చినప్పటికీ వీరేంటంటే మనస్తత్వం మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం అనమాట. అంటే చీటికి మాటికి వీరికి ఏంటంటే అనుమానాలు, భయము, గిలి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు అనుకుంటా ఉంటారు వాళ్ళు చేసే పని ఏదైనా సరే అతిగా ఆలోచిస్తున్నాం అన్న విషయం వాళ్ళకు తెలుసు. అతి ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అతిగా ఆలోచిస్తున్నాము అన్న విషయం వాళ్ళకి తెలిసినా కూడా ఏంటంటే అయినా కూడా వారిని వారు కంట్రోల్ చేసుకోలేరన్నమాట. అట్లా వారి మనస్తత్వం అనేది అలా ఉంటుందన్నమాట. చాలా మంచివారని చెప్పుకోవచ్చు వ్యక్తిగతంగా. అలాగే దీనితో పాటుగా చాలా తెలివైనటువంటి వారుగా కూడా చెప్పుకోవచ్చు. చురుగ్గా ఉంటారనమాట. వీరు కనుక ఏదన్నా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా అస్సలు నిద్రపోరు. చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలి, నలుగురిలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, ఎక్కడో మూలన పడి ఉండకూడదు, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అని చెప్పి ఇలాంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కుంభరాశి వ్యక్తులు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే బంగారం ఎప్పుడు కూడా అంటే వీరి దగ్గర కాస్తో కూస్తే ఏదైనా డబ్బులు పొదుపు చేయంగానే వెళ్ళి బంగారం తెచ్చుకుంటారనమాట. అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా సరే కాసిన డబ్బులు పోగు చేసుకోవటము, మళ్ళీ అవి తీసుకెళ్ళి ఏదైనా బంగారం కొనుక్కొచ్చుకోవటము. చిన్న వస్తువు అవ్వచ్చు, ఒక్కొక్కసారి పెద్ద వస్తువు అవ్వచ్చు. అలాగా వీరి దగ్గర బంగారం ఉంటుంది. కుంభరాశి వారి దగ్గర ఎక్కువగా బంగారం ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు గమనించుకోండి. అలాగా వీరికేంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన వీరి రాశికి ఇప్పటి వరకు అయితే దిగులు లేదండి. అంటే ఇప్పటి వరకు దిగులు లేవు అని చెప్పేసేసి అనుకోవద్దు. అంటే బాధలు పడతానే చాలా వరకు కూడా బెటర్ లైఫ్ అనుకోవచ్చు అనమాట. వీరు పడ్డ కష్టాలు అనేవి మామూలు కాదు. వీరికేంటంటే పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి కష్టాల కన్నా కూడా వీరు క్రియేట్ చేసుకునేటటువంటి కష్టాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే పరిస్థితులు కొంచెం చూపిస్తే భయము, కొంచెం భయపెడితే పరిస్థితులు దాన్ని ఏంటంటే వీళ్ళు ఇంకాస్త ఎక్కువగా చేసుకొని భూతద్దంలో చూసుకుంటారని చెప్పొచ్చు అనమాట. ప్రతి విషయాన్ని కూడా అది కొంచెం వీరి దగ్గర కొంచెం వీక్ పాయింట్గా ఉంటుందన్నమాట. కాకపోతే అది కూడా సరి చేసుకుంటారు, అది కూడా అర్థమవుతుంది. అలాగా వీరి మనస్తత్వం ఏంటంటే కొంచెం అలాగా చిన్నపిల్లల మైండ్ సెట్తో ఉంటుందన్నమాట. అయినా కూడా వీరి యొక్క బాధ్యతలు కానీ ఏవి కూడా ఎక్కడ వదిలిపెట్టుకోరు. అలాగే గుణంలో కానివ్వండి, రూపంలో కానివ్వండి చాలా చక్కగా ఉంటారు. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు. కుంభరాశి వారి ముఖాలు ఎలా ఉంటాయి అంటే చందమామల్లాగా వెలిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంత చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి వీరేంటంటే బాగా బిజీగా ఉంటారండి. ముందు ఈ 3 రోజులు అంటే ఏదన్నా దేవాలయాలకు వెళ్ళటం కానివ్వండి, లేదా పూజలు చేసుకోవటం కానివ్వండి, ఇంట్లో పూజ అవ్వచ్చు, లేకపోతే వీరికి దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా ఆలయాలకు వెళ్ళి సందర్శించుకోవటం అవ్వచ్చు. ఇట్లా కాస్త ఫ్యామిలీతో కాస్త గడపటము, ఫ్యామిలీతో సంతోషంగా ఉండటము. వీరు భోజన ప్రియులు కూడా ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారనమాట. అలాగా కాసేపు అయినా సరే ప్రశాంతంగా కూర్చుందాం, ప్రశాంతంగా ఉందామని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటారనమాట. పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ 3 రోజుల పని కూడా ఉంటుందన్నమాట. పని కూడా అంటే ఆ పనులు పూర్తి చేసుకుంటా కాస్త కుటుంబ సభ్యులతో కాస్త పిల్లలతోటి మాట్లాడుకోవటం, చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ 3 రోజులు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూసి సంతోషించే అవకాశం అనేది ఉంటుంది. పనులు కూడా మొదట్లో ఏంటంటే కొంచెం డల్గా సాగుతాయి పనులు, కానీ తర్వాత ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు. పని చేయలేము అని అనుకుంటా మొదలు పెట్టుకుంటా పని చక్కగా పూర్తి చేస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు.
అలాగే ఆ పనికి తగినటువంటి డబ్బును కూడా చూసి సంతోషపడటం అనేది జరిగిద్ది. వీరికేంటంటేనండి కలుసుబాటు ఉంటదనమాట. అంటే చేతిలో ఎప్పుడు కూడా ధనరేఖ ఉంటది కుంభరాశి వారు. కుంభము అంటే మనకేంటంటే ఒక నిండు కుండ అనమాట. ఒక నిండు కుండ మన ఎలాగైతే ఉంటదో, నీరు ఎలాగైతే ఉంటాయో అలాగే వీరి చేతిలో కూడా డబ్బు అనేది అలా ఎప్పుడూ కూడా ఆడుతూ ఉంటుందనమాట. చాలా జాగ్రత్తగా ఉంటారు కుంభరాశి వారు. పిసినారితనంగా కూడా ఉంటారనమాట. డబ్బు వీరు ఖర్చు చేయటం అంటే అసలు చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపుగా వారి కుటుంబ వ్యక్తులకు తప్ప, అంటే వారి బిడ్డలకు కానివ్వండి, లేకపోతే వారి భాగస్వామికి తప్ప ఎవ్వరికీ కూడా గబక్కనివ్వటానికి వీరు ఇష్టపడరు అనమాట. ఎందుకంటే ఎంత కష్టపడితేనే వస్తున్నాయి, అందులో మనకెవరు సహాయం చేయలే, అలాంటప్పుడు మనకెందుకు అన్న ఒక ఇదిలో ఉంటారనమాట. కానీ మరీ వీరి ఎదురుగా ఎవరన్నా పేదవారుగా ఉన్న, ఇబ్బందులు పడుతున్న అలాంటి వారికైతే మాత్రం ఖచ్చితంగా సహాయం చేసేటటువంటి మనసు అనేది వీరికి ఉంటుందన్నమాట. అంటే ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు అన్న విషయం వీరికి పూర్తిగా తెలుసు అని చెప్పుకోవచ్చు. అలాగే పొగిడితే పడిపోతారండి కుంభరాశి వారు. ఏంటంటే అవతల వాళ్ళు పొగిడితే మాత్రం చిన్నపిల్లల్లాగా పడిపోతారనమాట ఈజీగా. వీరికి ఎంత కోపం వచ్చినా సరే కాసేపట్లో వీరు నైస్ చేసేయచ్చు. అది కూడా ఏంటంటే మంచితనం అని చెప్పుకోవచ్చు అనమాట. అది వీరి యొక్క మంచితనం అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ వీరికి కోపం వచ్చిందంటే మాత్రం అసలు ఇక మామూలుగా రాదండి. ఎంత మనం ఇది చేసినా కూడా వాళ్ళు మామూలుగా మనుషులుగా అవ్వటానికి, వాళ్ళు మళ్ళీ వీరి కోపం వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికి చాలా చాలా టైం తీసుకుంటారనమాట. అంత కఠినంగా ఉంటారనమాట. కఠినానికి కఠినంగా ఉంటారు, మంచితనానికి మంచితనంగా ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వ్యక్తులతో ఎదుటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు నవ్వుతున్నారులే అని అనుకోని ఎదుటివారు కనుక కొంచెం ఏదన్నా చులకనగా చూశారంటే మాత్రం ఫుల్లుగా ఆడుకుంటారు. అలా కాకుండా అంటే వీరి ఆలోచన విధానం ఏంటంటే క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటుందన్నమాట. అయితే ఎక్కడైనా సరేనండి, నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తులు, కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తులు, వీరి యొక్క ప్రతి ఆలోచన కూడా కుటుంబం కోసము, వారి యొక్క బాగు కోసమే ఉంటుందన్నమాట. అలాగా కుంభరాశి వారి మనస్తత్వం అనేది ఉంటుంది. నిజంగా కుంభరాశి వారు దొరకటం అంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా ఈ 3 రోజులు వచ్చేటప్పటికి బిజీగా ఉంటారు. పడ్డారండి, ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఇంకా పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా అంటే ఈ జన్మలో ఏమి చేయపోయినా కూడా ఇంకా ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం వాళ్ళు ఈ మాత్రమైనా ఉన్నారు అని చెప్పి పడాలి. కానీ భయపడటం అనేది మాత్రం మీరు ఎప్పుడు కూడా పొరపాటును కూడా చెయ్యవద్దనమాట. ఎందుకంటే మీ జాతక ప్రకారం, అంటే మీ జాతకానికి అధిపతి ఎవరు? శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది. శనిదేవుడు అంటే చాలామంది ఏంటంటే అంటే మాకేదో శని పట్టింది అది ఇదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండటం చాలా మంచిదనమాట. శనిదేవుని యొక్క అనుగ్రహం కోసమే మనం ఏ పూజలు చేసుకున్నా, పురస్కారాలు చేసుకున్నా, ఏవి చేసుకున్నా మనకు వాటి యొక్క పుణ్య ఫలితం దక్కాలంటే శనిదేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉండాలన్నమాట. కాబట్టి మీ రాశి పరంగా శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంది. అందుకనే చాలా వరకు కూడా సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీరేంటంటే మీ మీద నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగా ఉంది. కాస్త గోరువెచ్చటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు, ఆవాలు వేసుకొని స్నానం చేయండి. అలాగే కాస్త వేపాకులు ఉంటాయి కదా, గోరువెచ్చటి నీటిలో చిదిమేసేసి, అంటే ఆ వేపాకులను కొంచెం తుంచేసేసి ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే జాతకంలో దోషాలు పోతాయి, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మానసిక ప్రశాంతత అనేది కూడా ఉంటుంది. నరదిష్టి కూడా ఎక్కువగా ఉంది. కాస్త రాళ్ళ ఉప్పుతో తప్పనిసరిగా దిష్టి తీసేసుకోవాలి. అలాగే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలతో కూడా దిష్టి తీసేసి నిప్పుల్లో వేయాలన్నమాట. ఆ ఆవాలను తిప్పేసేసి నిప్పుల్లో వేయాలి. అలా చేయటం వల్ల నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అయితే మీకు ధనం అయితే అందుతుందండి. ఆ ధనాన్ని చూసి సంతోషపడగలుగుతారు. అంటే ఇదివరకు అంతగా ఉత్సాహంగా, ఈ మధ్య ఏంటంటే కొంచెం డల్ అయినాయి డబ్బులు, కానీ ఇబ్బంది అయితే లేదు. దైవానుగ్రహం వలన మీకు మళ్ళీ అంతకంతకు కలిసి వస్తుంది. ఇబ్బంది అయితే పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. ఏదైనా సరే భగవంతుడి మీద భారం అని చెప్పేసేసి మీరు చాలా వరకు కూడా స్థిమితంగా ఉండేటటువంటి మనుషులు, అంటే మనసులో కూడా ఎవరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులు. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా భగవంతుడు చల్లగా చూస్తాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇంత జాగ్రత్తగా ఉండేటటువంటి వీరికి ఏంటంటే ఈ మధ్య
అనుకోని ఖర్చులు అనేవి ఎదురవుతున్నాయి అన్నమాట. అనారోగ్య సమస్యల వల్ల అవ్వచ్చు, లేకపోతే మానసిక ఒత్తిడి వల్ల అవ్వచ్చు. ఇట్లా ఈ మధ్య అనుకోని ఖర్చులకి అనవసరంగా డబ్బంతా కూడా వృధా అయిపోతుందన్నమాట. అది వారి ప్రమేయం లేకుండా అక్కడ తప్పదు, ఇక వాడాల్సినటువంటి పరిస్థితులు అనేవి అట్లా వస్తున్నాయి అన్నమాట. దానివల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు. అవి అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఆ ఇబ్బందుల గురించి మీరైతే భయపడాల్సి, కంగారు పడాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు అనేవి వచ్చి పడతాయి. అవి ఏ రూపంలో వచ్చి పడతాయి అన్నది మనకు కూడా ఊహించలేమన్నమాట. తప్పదు, ఇక అలాంటి వాటి నుంచి తప్పించుకోలేము. అది ఎవరి జీవితంలోనైనా జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు కూడా జరుగుతుంది. కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక మీకు ఏంటంటే డబ్బు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా బెటరు. అంటే ఫ్యూచర్కి ఒక ప్లాన్ అనేది చేసుకొని మీరు పడాల్సిన కష్టం అనేది పడి ఒక ఫ్యూచర్ కంటూ ఒక సేవింగ్స్ చేసుకునే ఇదిలో వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే పెద్దవారైతే ఆల్రెడీ చేసుకొని ఉన్నారనమాట. అంటే కోట్లకు కోట్లు వెనకైకపోయినా మీకైతే మాత్రం ఫ్యూచర్కి దిగులు లేదు. పిల్లల్ని ₹1 వెళ్ళి అడగాల్సినటువంటి పరిస్థితి లేకుండా ₹1 అంటూ వెనకేసుకున్నారు. పర్వాలా, మీకంటూ జరిగిపోయిద్ది. అలాగా మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి బాగా ఉన్నాయి. పెద్దవారు అలా చేసుకొని ఉన్నారు. ఈ చిన్నవారు కూడా అంటే ఇప్పుడిప్పుడే అంటే వివాహం చేసుకొని ఇట్లా ఉండేవాళ్ళు వీళ్ళు కూడా ఫ్యూచర్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు చేసుకుంటారనమాట. అలాగా ఫ్యూచర్ గురించి దిగులు లేదు. డబ్బు అయితే మాత్రం చేతి నిండా ఉంటుందని చెప్పలేను, కానీ చేతిలో మాత్రం తప్పకుండా ఉంటుంది. అవసరాలైతే మాత్రం ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం వల్ల వెళ్ళిపోతాయి అన్నమాట. అవసరాలు తీరిపోతాయి. ఇక మీకేంటంటే ఈ 2 రోజుల్లో మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఉందండి. అందులో మొట్టమొదటి శుభవార్త వచ్చేటప్పటికి ఈ కుంభరాశి వారికి కొంచెం వివాహం ఆలస్యమైన వాళ్ళు ఎప్పటి నుంచో కూడా వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వివాహం జరిగింది, ఎందుకంటే ఆల్రెడీ ఒక వయసు కూడా వచ్చేసింది. దాదాపుగా 30 సంవత్సరాలు అట్లా పైన దాకా వస్తున్నాయి. కానీ వివాహం అనేది కాక కొంచెం పురుషుల్లో కొంతమంది ఉన్నారు, స్త్రీలలో కొంతమంది ఉన్నారు. వారేంటంటే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు తప్పకుండా వివాహ భాగ్యం అనేది ఉందండి. మీకేంటంటే దేవుడు ఏది చేసినా కూడా మీకు ఒక మంచి జరగటం కోసమే మీకు ఆలస్యమయ్యేటట్లు చేస్తున్నాడు. కాబట్టి మీరు దాని గురించి బాధపడాల్సిన పని లేదు. మీ జీవితంలోకి వచ్చేటటువంటి భాగస్వామి చాలా మంచి వాళ్ళు దొరుకుతారనమాట. కాబట్టి అంటే చెడు సంకేతాలు ఏమన్నా ఉంటే, అంటే ఏదైనా దోషాలు అవన్నీ ఉన్నా కూడా తొలగిపోతున్నాయి అనమాట. కాబట్టి మీకు నచ్చినటువంటి వ్యక్తి మీకు భాగస్వామిగా దొరుకుతారు. మీకు వచ్చేటటువంటి భాగస్వామితో మీ వివాహ జీవితం అనేది చాలా వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. త్వరలోనే మీకు పెళ్లి బాజాలు మోగనున్నాయి. మంచిగా మీరు అనుకున్న వాళ్ళతో నచ్చిన వారితోనే వివాహం జరిగేటటువంటి యోగం అనేది ఉంది. ఇది మొట్టమొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి ఏంటంటే వీరిలో చాలామంది కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. విపరీతంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. అది కొంతమంది ప్రైవేట్ జాబ్స్ కోసం ఉద్యోగాలు అంటే చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అలా ఏదన్నా కానివ్వండి, వీరేంటంటే అక్కడ ఏ జాబ్ అన్నా కానివ్వండి మంచి పట్టుదలతో వీళ్ళు చేస్తారు చూడండి. ప్రయత్నం అనేది వీరి పట్టుదలకి ఎక్కడా కూడా అంటే వీరి కష్టం అనేది వృధా పోదనమాట. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగి తీరిద్ది. మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు ఏ ఉద్యోగం అయితే కావాలనుకున్నారో, కాకపోతే కొంచెం గ్రహాల దోషాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం లేట్ అయినా ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం తప్పకుండా ఉన్నాయి. మీరేంటంటే కాస్త దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలు అంటే శనీశ్వరుడు నవగ్రహాల దగ్గర ఏంటంటే కొంచెం దీపం వెలిగించి అందులో నువ్వులు వేసేసేయండి. అలాగే కొంచెం బెల్లాన్ని కూడా అక్కడ ప్రసాదంగా పెట్టేసేయండి. నవగ్రహాల ఆలయానికి వెళ్ళి కొంచెం అక్కడ ప్రదక్షిణలు చేయటము, ఇంకా ఏదన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం అక్కడ పంతులు గారిని అడిగితే చెప్తారు. అట్లాగా నవగ్రహాల దగ్గర మీరు కొంచెం చిన్న పూజ చేసుకుంటే మాత్రం ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఇంకా త్వరగా మీరు అనుకున్నది జరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా మీరేంటంటే కాస్త రావి చెట్టును తాకండి. రావి చెట్టు ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం. విష్ణుమూర్తి లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి కొన్ని దోషాలు పాపాలు ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి రావి చెట్టును తాకండి. రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోయండి. మీకు ఇంకా అవకాశం కుదిరితే రావి చెట్టు వేప చెట్టు రెండింటిని కలిపి ఎక్కడన్నా నాటండి. అంటే రావి చెట్టుని రావి మొక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు, ఒక రావి మొక్కని
ఇంకొక వేప చెట్టుని, వేప మొక్కని, రావి మొక్కని, వేప మొక్కని, అంటే మనకు రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటే అది దేవతా వృక్షాలు. చాలా అంటే అక్కడ ఏ పూజ అయినా చేసుకుంటే మనకు చక్కగా చాలా వరకు కూడా శుభం జరుగుతుంది. అట్లాగే మీ చేత్తో మీరు ఎక్కడన్నా ఒక మంచి ప్రదేశంలో చూసి రావి చెట్టును, వేప చెట్టును నాటండి ఒక చోట. అవి నాటితే మంచి పెద్ద వృక్షాలు అవుతాయి. దేవతా వృక్షాలను మీరు నాటితే చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. అది ఈ జన్మకే కాదు, వచ్చే జన్మలో కూడా మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. అలా నాటి వాటికి కొన్నాళ్ళు నీటిని పోయండి. అలా పోసి కొంచెం అవి పెద్ద అయిన తర్వాత చక్కగా అవే బ్రతుకుతాయి అన్నమాట. కాబట్టి మీ చేత్తో మీరు ఇలా నాటండి. అలా నాటడం వలన మీకు 7 జన్మల పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. మీకైతే మంచిగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి. తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఇవండి మీరు వినేటటువంటి 2 శుభవార్తలు కుంభరాశి వారి పరంగా. మీకైతే ఈ 3 రోజులు ఇలా ఉంది. 2 శుభవార్తలు అయితే ఇవి. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు కూడా చేరి వారు కూడా తెలుసుకొని వారు కూడా ఉపయోగించుకొని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరికి ఏది ఇస్తామో మళ్ళీ మనకు అదే తిరిగి ఇస్తాడనమాట దేవుడు. కాబట్టి మీ మంచి మనస్తత్వానికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. అలాగే మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.